తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఒక పెద్ద ఆరోపణ చేసి లాభపడింది సార్ ఎంతో కొంత. అది బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పి ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం చేస్తోంది. అండ్ స్పెక్యులేషన్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి సార్, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అని చెప్పేసి. సో దీని మీద అసదుద్దీన్ ఓవైసీ కూడా రెస్పాండ్ అయ్యారు, కేసీఆర్ స్పందించాలి ఇటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో అని చెప్పి. ఎందుకు ఓవైసీ క్వశ్చన్ చేశారు? ఓవైసీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ స్పందించాలని అడగాల్సిన అవసరం ఉందనేది నా క్వశ్చన్. కేసీఆర్ని డైరెక్ట్గా అడగగలుగుతాడు కదా. ఓవైసీ కేసీఆర్ జబర్దస్త్ దోస్తులు కదా, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసే ఉన్నాయి కదా. ఓవైసీకి హాట్ లైన్ మనలాగా ఎవరినో జోగినపల్లి సంతోష్ ఫోన్ చేసి మిత్రమా నేను ఒకసారి కేసీఆర్తో మాట్లాడాలని అనాల్సిన అవసరం నాగేశ్వర్కి ఉండొచ్చు, కానీ అసదుద్దీన్ ఓవైసీకి ఉండదు కదా. అసదుద్దీన్ ఓవైసీ నేరుగా కేసీఆర్కే ఫోన్ చేయగలుగుతాడు. మరి అలాంటిది ఫోన్ చేసో లేకుంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళో ఏంటి ఇలాంటి వార్తలు వస్తున్నాయి, మీరు బీజేపీతో విలీనమవుతారా, మరి ఎన్డీఏలో కలుస్తారా, బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తారా ఏంటి అని క్లారిఫై చేసుకోవచ్చు కదా. పబ్లిక్ పోస్టరింగ్ అవసరం లేదు ఓవైసీకి, వేరే వాళ్ళకంటే అవసరం ఏమో, కానీ అసదుద్దీన్ ఓవైసీకి ఏంటి అవసరము? మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఏదో తెలియక, బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో అవగాహన లేక అసలు ఓవైసీ మాట్లాడుతున్నాడని నేను అనుకోను. పబ్లిక్గా ఆయన బీఆర్ఎస్ను క్వశ్చన్ చేయదలుచుకున్నాడు. ఎందుకు క్వశ్చన్ చేయదలుచుకున్నారంటే కాంగ్రెస్ వైపు ఎంఐఎం తిరుగుతోంది కనుక దానికి ఒక జస్టిఫికేషన్ కావాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి పట్ల వ్యతిరేక వైఖరి ఎంఐఎం తీసుకుంటుంది. దేశంలో అంతటా వెళ్ళి కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఇండియా కూటమి డిస్టర్బ్ చేయడమే ఓవైసీ పని. మీరు బీహార్లో వెళ్ళి ఆర్జేడీని, యూపీలో వెళ్ళి సమాజ్వాదీ పార్టీని, బెంగాల్లో వెళ్ళి మమతా బెనర్జీని, మహారాష్ట్రలో వెళ్ళి మహావికాస్ అఘాదీని, రాజస్థాన్లో వెళ్ళి కాంగ్రెస్ పార్టీని, ఇలా దేశం మొత్తం మీద వెళ్ళి కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాన్ని డిస్టర్బ్ చేయడం ఓవైసీ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో 4వ ఫ్రంట్ అంటే ఎన్డీఏ ఒకవైపు, ఇండియా కూటమి ఒకవైపు, బీఎస్పీ 3వ పార్టీగా, 4వ ఫోర్స్గా ఎంఐఎం అప్నా దళ్లోని ఒక చిన్న వర్గము, ఇతర చిన్న చిన్న బీసీ కులాల పార్టీలను కలుపుకొని ఓవైసీ అక్కడ ఒక కూటమి కూడా కట్టాడు. అంటే ఓవైసీ ఎత్తుగడ దేశం మొత్తం మీద, దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఓవైసీ చేసే పని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు. అది ఓవైసీకున్న రాజకీయం. ఇది నేను 20-30 ఏళ్ళుగా చూస్తుంది, ఇలా కొత్తగా ఏం కాదు. 10 ఏళ్ళు 2004 నుంచి 2014 కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్తో అంటగారు, ఎంఐఎం మొత్తం కాంగ్రెస్తో కలిసే ఉంది. అంటే ఆ ఎంఐఎం వ్యూహం వల్ల నా కోటలోకి నువ్వు అడుగు పెట్టకు, హైదరాబాదులో తన కోటను కదిలించినంత కాలం ఆ అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా పనిచేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అదే చేసింది, హైదరాబాద్లో నీ కోట మేము ముట్టుకోము, తెలంగాణలో మాకు ముస్లిం ఓటు డిస్టర్బ్ చేయకూడదు. సో అదే పని చేశారు. తర్వాత 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ స్ట్రాటజీ, కాంగ్రెస్ స్ట్రాటజీ బీఆర్ఎస్ అనుసరించింది. ఓవైసీ మళ్ళీ అదే, నన్ను హైదరాబాదులో నా కోటలో ముట్టుకోకు, తెలంగాణ అంతటా ముస్లిం ఓటు తీసుకెళ్ళి కేసీఆర్కి వేయిస్తారు. అదే పని 10 ఏళ్ళు చేశాడు. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పని చేశారు. ఓపెన్గా ఎంఐఎం వాళ్ళు బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వమన్నారు. ఓవైసీ చేసినంత యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిన్ బహుశా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా చేయలేదు కాదు. కేసీఆర్తో మోడీతో పోటీ పడి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు ఓవైసీ. ఒక రకంగా బీఆర్ఎస్ నాయకునిలాగానే మాట్లాడాడు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని అసలు ఇలా మాట్లాడాడు. దేశం మొత్తం మీద అందరికీ తెలుసు ముస్లిం ఓట్లు నాన్ బీజేపీ పార్టీస్కు రాకుండా అది ఓవైసీ చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎందుకంటే దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు, మోడీ అధికారంలో లేకపోతే అక్కడ కూడా మారిపోతుంది మళ్ళీ విధానం. సో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్ట్రాటజీ మళ్ళీ మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్తో సన్నిహితం కావడం మొదలు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఫ్రెండ్లీ జెస్చర్స్ మొదలుపెట్టాడు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో బహిరంగంగానే ఎంఐఎం మీ కాంగ్రెస్ కోటేయండి అని పిలిపించారు. మీకు ఎక్కడన్నా ముస్లింలు ఉన్న మొహల్లాల వేరే ఎవరినని అడగండి, స్థానిక ఎంఐఎం నేతల నుంచి పెద్ద నేతల వరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేయమని చెప్పారు. సో అందువల్ల ముస్లిం ఓటు
2024లో మరింతగా బీఆర్ఎస్ కోల్పోయి మీరు కాంగ్రెస్ కొట్టించింది. సో ఈ ప్రాసెస్ ఇంకా ముందుకు పోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ అవసరము, కేసీఆర్ అవసరం ఓవైసీకి లేదు. అందుకే ఓవైసీ బీఆర్ఎస్ విషయంలో శీల పరీక్షకు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మీరు బీజేపీతో ఏమవుతారు, ఏం ఓవైసీ తెలియదు, ఏం జరుగుతుందో నాగేశ్వర్ లాంటి వాడికే తెలిసినప్పుడు ఓవైసీకి తెలియదా? తెలుసుకోవాలనుకుంటే ఆయన కేసీఆర్కు ఫోన్ చేసి అడగలేడా, కేసీఆర్ని కలిసి అడగలేడా? బహిరంగంగా బీజేపీ బీఆర్ఎస్ను ఆక్షేపించడం దేనికి అంటే కాంగ్రెస్తో మరింత క్లోజ్ కావటానికి ఒక హేతుబద్ధతను, ఒక రేషనాలను, ఒక బేసిస్ని ఏర్పాటు చేసుకోవడం. మై క్యా కర్ సక్తే, ఓ కేసీఆర్ ने जाके मोदी के गले में बैठे, मैं क्या कर सकते, केसीआर ने जाके मोदी का गोदी में बैठे, तो इसीलिए मैं बीआरएस को छोड़ दिए, इसीलिए मैं केसीआर मामा को छोड़ दिए అని తన ముస్లిం ఓటర్లకు చెప్పుకోవాలి ఓవైసీ. సో తాను కాంగ్రెస్ పార్టీతో ఎందుకు కలుస్తున్నాను అన్నదానికి ఒక ప్రాతిపదిక కావాలి కనుక సో బీఆర్ఎస్ ఓవైసీ ఇప్పుడు ఆ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందన్న తర్వాత సమస్య. ఏం జరిగినా జరగకపోయినా ఓవైసీ కాంగ్రెస్తోనే పోతాడు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక. సో ఆయన అవసరాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అవసరాలు ఉన్నాయి. అందువల్ల ఓవైసీని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే కాస్త ఎదుర్కొన్న లోపల కూడా వేశాడు. సో ఆ ఒక్క సమయంలో మినహా ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు ఓవైసీతో మంచుకుంటారు, వారితో ఓవైసీ మంచుకుంటాడు. అది దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇదే సీన్. అందువల్ల బీఆర్ఎస్ పైన ఆయన బహిరంగంగా ఎక్కుపెట్టిన విమర్శ దేనికి అంటే తాను బీఆర్ఎస్ను డిజోన్ చేసుకొని, కేసీఆర్ను డిజోన్ చేసుకొని కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో ఎంబ్రేస్ చేసుకోవటానికి ఒక బేసిస్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. హరీష్ రావు చెప్తూ ఉన్నారు సార్, ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు